సతీదేవి శివుని వరం వరునిగా పొందుట. భగవంతుడగు శివుడు బ్రహ్మను దక్షుని వద్దకు పంపి సతీదేవిని వరించుట. బ్రహ్మ పలికెను: మునీంద్ర, సతీదేవి ఆశ్వయుజ మాస శుక్ల పక్షము అష్టమి తిథియందు ఉపవాసం నుండి భక్తి భావముతో సర్వేశ్వరుడగు శివుని పూజించెను. ఇట్లు నందావ్రతమును పూర్తి చేసి నవమి తిథియందు పగటిపూట ధ్యానమగ్నురాలైన సతీదేవికి శివభగవానుడు ప్రత్యక్ష దర్శనమును ప్రసాదించెను. ఆ స్వామి శ్రీ విగ్రహము సర్వాంగ సుందరమై గౌరవర్ణముతో శోభలొలుకుచుండెను. వారికి ఆయన ముఖములుండెను. వారికి 5 ముఖములుండెను. ప్రతి ముఖమునందు 3 నేత్రములుండెను. ఫాలప్రదేశ చంద్రుడు శోభలొలుకుచుండెను. ఆయన చిత్తము ప్రసన్నముగా వెలుగులీనుచుండెను. కంఠము నీలమై యుండెను. ఆ స్వామికి 4 భుజములుండెను. ఆ ప్రభువు తన చేతులయందు త్రిశూలమును, బ్రహ్మకపాలమును, వరద, అభయముద్రలను ధరించి ఉండెను. ఆయన శరీరమంతయు భస్మమయ అంగరాగముతో ఉద్భాసితమగుచుండెను. గంగ ఆయన మస్తకపు శోభను పెంపొందించుచుండెను. ఆయన అంగములన్నీయు మనోహరములుగా నుండెను. ఆ ప్రభువు మహత్తరమైన లావణ్యధామముగా గోచరమగుచుండెను. వారి ముఖము కోట్ల కొలది చంద్రులతో సమానమగు ప్రకాశించుచు ఆహ్లాదకరముగా నుండెను. ఆ ప్రభువు అంగముల కాంతి కోటి కామదేవతలను తిరస్కరించునదిగా ఉండెను. ఆ స్వామి ఆకృతి సమస్త స్త్రీలను మోహింపచేయునదిగా నుండెను. అట్టి సౌందర్య మాధుర్య సమ్మిళిత ప్రభువగు మహాదేవుని ప్రత్యక్షముగా చూచి ఆ స్వామి చరణములకు సతీదేవి ప్రణమిల్లెను. అప్పుడు ఆమె తల సిగ్గుతో నమ్రమై ఉండెను. తపఃపుంజఫల ప్రదాయయగు మహాదేవుడు తన కోరికే కఠిన వ్రతమాచరించు సతీదేవిని పత్నిగా చేసుకొని స్వీకరించు కోరిక కలిగి కూడా ఆమెతో ఇట్లు పలికెను. మహాదేవుడు పలికెను: ఉత్తమ వ్రతమును పాలించు దక్షనందిని, నేను నీ ఈ వ్రతముతో మిగుల ప్రసన్నుడనైతిని కనుక ఏదైనా వరము కోరుకొమ్ము. నీకిష్టమగు వరమునే నేను ప్రసాదించెదను. బ్రహ్మ పలికెను: మునీంద్ర, జగదీశ్వరుడు అగు మహాదేవుడు సతీదేవి మనోభావము నెరిగినప్పటికీ ఆమె అభిప్రాయమును తెలుసుకొనుటకు ఇది పలికెను: ఏదైనా వరము కోరుకొనుము. కాని సతియందు లజ్జాభావము ప్రస్ఫుటమగుచుండెను కనుక ఆమె తన హృదయమునందున్న భావము స్పష్టమైన శబ్దములతో చెప్పలేకపోయెను. ఆమె అభీష్ట మనోరథము సిగ్గుచే కప్పబడి ఉండెను. ప్రాణవల్లభుడగు శివుని ప్రియవచనములను విని సతీదేవి అత్యంత ప్రేమ మగ్నురాలయ్యెను. ఈ విషయమును తెలుసుకొని శంకర భగవానుడు మిగుల ప్రసన్నుడయ్యెను. ఆయన శీఘ్రముగా పదే పదే ఇట్లు చెప్పసాగెను: వరం అడుగుము. సత్పురుషులకు ఆశ్రయుండును అంతర్యామియునగు శంభువు సతీదేవి భక్తికి వశుడయ్యెను. అప్పుడు సతీదేవి తన లజ్జను ఆపుకొని మహాదేవునితో పలికెను: వరమును ప్రసాదించు ప్రభూ. నా మనోవాంఛిత వరము నొసగుడు. అది దాటరానిది. భక్తవత్సలుడగు శంకర భగవానుడు సతీదేవి తాను చెప్పదలచుకొన్న దానిని పూర్తి చేయజాలకున్నదని గమనించెను. అప్పుడాయన స్వయముగా ఆమెతో ఇట్లు పలికెను: దేవి, నీవు నా భార్యవు అగుదువు. తాను కోరిన ఫలమును ప్రసాదించు ఆ స్వామి వచనములను విని ఆనంద మగ్నురాలైన సతీదేవి
మారు పలుకక నిలబడి ఉండెను. ఆమె మనోవాంఛిత ఫలమును పొందియున్నది కదా. అప్పుడు దక్షకన్య ప్రసన్నురాలయి రెండు చేతులు జోడించి తల వంచి భక్తవత్సలుడగు శివునితో పదే పదే పలుకసాగెను. సతీదేవి పలికెను, దేవాదిదేవ మహాదేవ ప్రభు, మీరు మా తండ్రి గారికి తెలిపి వైవాహిక విధానమును నా పాణిగ్రహణము చేయుదురు. బ్రహ్మ నుడివెను. నారద, సతీదేవి మాటలను విని భక్తవత్సలుడగు మహేశ్వరుడు ప్రేమతో ఆమె వైపు చూచి ఇట్లు పలికెను, ప్రియురాలా, అట్లే అగుగాక. అప్పుడు దక్ష కన్యయగు సతీ భగవంతునకు ప్రణమిల్లెను. భక్తితో ఆ స్వామి నుండి సెలువు గైకొనెను. వెళ్ళుటకు అనుజ్ఞను పొంది మహోన్నతములతో కూడిన మనస్సుతో ఆ దేవి తన మాతృగృహమునకు వెళ్ళెను. భగవంతుడగు శివుడు కూడా హిమాలయములందలి తన ఆశ్రమమునకు చేరుకొనెను. దక్షకన్యయగు సతీ వియోగముతో కొంత మానసిక అలజడికి లోనయ్యెను. ఆమెనే చింతన చేయుచుండెను. దేవర్షి తదుపరి మనస్సునేకాగ్రము చేసుకొని లౌకిక గమనము నాశ్రయించి భగవంతుడగు శంకరుడు మనస్సులో నన్ను స్మరించెను. త్రిశూలధారియగు మహేశ్వరుడు స్మరించగానే ఆ స్వామి ఫలసిద్ధి కొరకు వెంటనే నేను ప్రభువు సన్నిధిని చేరితిని. నాయన, హిమాలయ శిఖరముల మీద మహాదేవుడు సతీ వియోగ ననుభవించుచు విద్యమానుడై యుండెను. నేను సరస్వతితో కూడి ఆ స్థలమునకు వెళ్ళితిని. దేవర్షి, సరస్వతి సహితుడైన నన్ను ఆ స్వామి చూచెను. ప్రేమవలయమున బంధింపబడి శివుడు ఉత్సాహముతో ఇట్లు పలికెను. శంభుడు పలికెను, బ్రహ్మదేవ, వివాహ కార్యమునందు స్వార్థబుద్ధినంతయు వినియోగించితివి. అప్పటి నుండి స్వార్థమునందే సత్వమున్నట్లు నాకు గోచరించుచున్నది. దక్షకన్య సతి మిగుల భక్తితో నన్నారాధించినది. ఆమె చేసిన నందావ్రత ప్రభావమున నేను ఆమె కోరిక తీర్చుటకు వరమునిచ్చెదనని ప్రకటించితిని. బ్రహ్మదేవ, అప్పుడు ఆమె, మీరు నా భర్త కండు అని నన్ను వరము కోరుకొనెను. అప్పుడు నేను ఆ మాటలను విని మిగుల సంతుష్టనైతిని. నీవు నాకు పత్నివి కమ్ము అని కూడా నేను నుడివితిని. అప్పుడు దాక్షాయణి సతీదేవి నాతో పలికెను, జగత్పతి, మీరు ఈ విషయమును గూర్చి నా తండ్రికి తెలుపుడు. వైవాహిక విధానమును నా పాణిగ్రహమును చేయుము. బ్రహ్మదేవ, ఆమె భక్తికి సంతసించి నేను ఆమె ప్రార్థనను స్వీకరించితిని. విధాత, అప్పుడు ఆమె తన మాతృగృహమునకు వెళ్ళిపోయెను. నేను ఇచ్చటకు వచ్చితిని కనుక ప్రస్తుతము నీవు నా ఆదేశానుసారము ఆమె ఇంటికి వెళ్ళుము. దక్ష ప్రజాపతి శీఘ్రముగా నాకు కన్యాదానము ఒనరించి ప్రయత్నమును చేయుము. ఆయన ఆజ్ఞాపించిన వెంటనే నేను కృతకృత్యుడనై ప్రసన్నుడనైతిని. భక్తవత్సలుడగు విశ్వనాథునితో ఇట్లు నుడివితిని. నేను బ్రహ్మను పలికితిని. ప్రభు శంభు, మీరు చెప్పిన దానిని చక్కగా ఆలోచించి మేము ముందే దీనిని నిశ్చయించితిమి. వృషధ్వజ, దీనియందు ముఖ్యముగా దేవతల యొక్క మరియు నా యొక్క స్వార్థము కూడా కలదు. దక్షుడు స్వయముగా నీకు తన పుత్రికను ప్రదానము చేయును. కాని మీ ఆజ్ఞతో నేను కూడా అతనికి మీ సందేశమును వినిపించెదను. సర్వేశ్వరుడు మహాప్రభువు అగు మహాదేవునితో ఈ విధముగా వచించి నేను మిక్కిలి వేగవంతమైన రథమునందు కూర్చొని దక్షుని గృహమునకు చేరితిని. నారదుడు అడిగెను, వక్తలలో శ్రేష్ఠుడైన మహానుభావ, విధాత,
సతీదేవి ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు దక్షుడు ఆమె కొరకు ఏమి చేసెనో తెలుపుడు. బ్రహ్మ చెప్పెను. తపస్సు ముగించుకొని మనోవాంఛిత వరమును పొంది సతీదేవి తన గృహమునకు తిరిగి వెళ్ళి తన తల్లిదండ్రులకు నమస్కరించెను. ఆమె తన చెలికత్త ద్వారా తన తపస్సుకు సంబంధించిన సమాచారమంతయు తల్లిదండ్రులకు వినిపించెను. సతీదేవికి మహేశ్వరుని వలన వరము లభించినది. ఆమె భక్తికి ఆయన మిగుల సంతుష్టుడయ్యెనని ఆ చెలికత్త వారికి సూచించెను. ఆ సఖి నోటి నుండి వృత్తాంతమునంతయు వినిన తల్లిదండ్రులకు మిక్కిలి ఆనందము కలిగెను. వారు గొప్ప ఉత్సవమును చేసుకొనిరి. ఉదార మనస్కుడైన దక్షుడు మహామనస్విని యగు వీరినియును బ్రాహ్మణులకు వారు కోరిన ద్రవ్యముల నొసగిరి. అట్లే అందులకు దీనులకు కూడా ధనమును పంచిరి. ఆనందమును పెంపొందించు తన పుత్రికను కౌగిలించుకొని తల్లి వీరిని ఆమె తలను మోర్కెనెను. ఆనందమగ్నురాలై ఆమె పదే పదే ప్రశంసించెను. కొంతకాలము గడిచిన తరువాత ధర్మజ్ఞులలో శ్రేష్ఠుడగు దక్షుడు ఈ విధముగా చింతనలో పడెను. నేను నా కుమార్తె యొక్క వివాహము శంకరునితో ఎట్లు చేయగలను? మహాదేవుడు ప్రసన్నుడై వచ్చియుండెను కాని ఆయన వెళ్ళిపోయెను. ఇప్పుడు నా కుమార్తె కొరకు ఆయన మరలా ఇచ్చుటకు ఎప్పుడు వచ్చును? ఎవరినైనా వెంటనే భగవానుడైన శివుని దగ్గరకు పంపుటయును సముచితమనిపించదు. ఎందుకనగా నేను ప్రార్థించినప్పటికీ కూడా ఆయన నా కుమార్తెను పరిగ్రహించని ఎడల నా విన్నపము నిష్ఫలమగును. ఈ విధముగా చింతించుచున్న దక్ష ప్రజాపతి ఎదుట నేను సరస్వతితో కూడి ఆకస్మికముగా ఉపస్థితుడనైతిని. తండ్రినగు నా రాకను చూచి దక్షుడు ప్రణామమునరించి వినీత భావముతో నిలుచుండెను. అతడు స్వయంభూనైన నాకు ఆసనమును సమకూర్చెను. దక్షుడు నా రాకకు కారణమడుగగా నేను జరిగినదంతయు అతనికి వివరించితిని. ప్రజాపతి: భగవంతుడగు శంకరుడు నీ కుమార్తెను పొందుటకు నిశ్చితముగా నన్ను నీ చెంతకు పంపెను. నీవు ఈ విషయమును ఉత్తమ కార్యమునకు శుభముహూర్తమును నిశ్చయింపుము. సతీదేవి వివిధ భావములతో సాత్విక వ్రతము ద్వారా భగవంతుడగు శంకరుని ఆరాధించినది. అట్లే ఆ స్వామి కూడా సతీదేవిని ఆరాధించెను. కనుక దక్ష, భగవంతుడగు శివుని కొరకే సంకల్పించి ప్రకటితమైన నీ కుమార్తెను ఆలస్యము లేకుండా ఆయన సేవయందు నియమింపుము. దీని వలన నీవు కృతకృత్యుడవయ్యెదవు. నేను నారదుని వెంట వెళ్ళి వారిని నీ గృహమునకు తీసుకొని వచ్చెదను. నీవు ఆ స్వామి కొరకే జన్మించిన నీ కుమార్తెను ఆయన చేతులలో పెట్టుము. బ్రహ్మ పలికెను. నారద, నా ఈ వచనములను విని నా కుమారుడగు దక్షుడు మిగుల సంతసించెను. అతడు అత్యంత ప్రసన్నుడై ఇట్లు పలికెను. తండ్రి, అట్లే అగును మునీంద్ర. అప్పుడు నేను మిగుల హర్షించితిని. అచ్చట నుండి లోక కళ్యాణ తత్పరుడైన భగవంతుడగు శివుడు మిగుల ఉత్సాహముతో నా కొరకు ఎదురు చూచుచున్న స్థలమునకు వెళ్ళితిని. నేను తిరిగి వచ్చినప్పుడు తన భార్యతోనూ పుత్రికతోనూ దక్ష ప్రజాపతి కూడా పూర్ణకాముడయ్యెను. అంతేగాక అతడు అమృతము త్రాగి తృప్తి చెందినంత సంతుష్టుడయ్యెను. బ్రహ్మచేత దక్షుని అనుమతిని పొంది దేవతలు మునులతో కూడి భగవంతుడగు శివుడు దక్షుని గృహమునకు వచ్చుట, దక్షుని ద్వారా అందరును సత్కారమును పొందుట, సతీశివుల వివాహము. బ్రహ్మ పలికెను. నారద, తరువాత హిమాలయముల యొక్క కైలాస శిఖరము
నుండి నందు నివసించు పరమేశ్వరుడు మహాదేవుడైన శివుని తీసుకొని వచ్చుటకు సంతోషముతో ఆయన చెంతకు వెళ్ళి తిని ఆ స్వామితో ఇట్లు చెప్పి తిని, వృషధ్వజ, సతిని గురించి నా కుమారుడు దక్షుడు చెప్పిన మాటలను వినుడు. అసాధ్యమని అనుకొనిన కార్యము సిద్ధించిన దనియే భావింపుడు. దక్షుడు పలికెను, నేను నా కుమార్తెను భగవంతుడైన శివునికే ఇచ్చెదను. ఆమె ఆయన కొరికే జన్మించినది. శివునితో సతీదేవి వివాహము జరుగుట స్వయముగానే నా అభీష్టము. మీరు చెప్పిన తరువాత దీని మాహాత్మ్యమింకను అధికమయ్యెను. నా కుమార్తె స్వయముగా ఇదే ఉద్దేశ్యముతో శివుని ఆరాధించెను. ఇప్పుడు శివుడు కూడా నాతో ఈ విషయమును చర్చించుటకు ఎదురు చుండెను కనుక ఈ కన్యను తప్పక భగవంతుడైన శివుని హస్తముల యందు ఉంచుదము. విధాత భగవానుడగు శంకరుడు శుభలగ్న శుభముహూర్తమున ఇచ్చటకు వచ్చెదరు. అప్పుడు నేను ఆయనకు విధి విధానముగా నా కన్యనొసగెదను అని దక్షుడు ఈ విషయమును చెప్పెను. కనుక మీరు శుభముహూర్తమున ఆయన గృహమునకు దయచేయుదురు. సతీదేవిని తీసుకొని రండు. మునీంద్ర, నా మాటలను విని భక్తవత్సలుడగు రౌద్రుడు లౌకిక పరిస్థితిని ఆశ్రయించి నవ్వుచు నాతో పలికెను, విశ్వమును సృష్టించు బ్రహ్మదేవ, నేను నీతో నారదునితో కూడి దక్షుని గృహమునకు వచ్చెదను కనుక నారదుని స్మరింపుము. మారీచి మొదలగు నీ మానస పుత్రులను కూడా పిలిపించుము. నేను వారందరితో కూడి దక్షుని నివాస స్థానమునకు చేరుదును. నా పార్షదులు కూడా నా వెంట నుందురు. నారద, లోకాచార నిర్వహణ యందు లగ్నమైన శివ భగవానుడు ఇట్టి ఆజ్ఞ నొసగగా నేను నిన్నును మారీచి మొదలగు కుమారులను కూడా స్మరించి తిని. నేను స్మరింపగనే నీ వెంట నా మానసపుత్రులందరూ గౌరవ భావముతో శీఘ్రముగా అచ్చటకి వచ్చి చేరిరి. అప్పుడు నీవును అచ్చటనున్న వారందరూ హర్షాతిరేకముతో పులకితులైరి. రుద్రదేవుడు స్మరించగా శివభక్తి చక్రవర్తి అగు విష్ణుదేవుడు కూడా తన సైనికులతో లక్ష్మీదేవితో కూడి గరుడ వాహనారూఢుడై అచ్చటకు వెంటనే వచ్చెను. తరువాత చిత్రమాస శుక్లపక్ష త్రయోదశి రవివారమున పూర్వ ఫాల్గుని నక్షత్రమునందు బ్రహ్మనైన నేను విష్ణువు మొదలగు సకల దేవతలతో కూడి మహేశ్వరుడు వివాహ యాత్ర చేసెను. మార్గమధ్యములో దేవతలతో ఋషులతో కూడి యాత్ర చేయుచున్న శంకర భగవానుడు మిగుల శోభాయమానుడై ఉండెను. అచ్చటకి వెళ్ళుచున్న దేవతలు మునులు ఆనందమగ్న మనస్కులైన ప్రమథగణములు త్రోవలో గొప్ప ఉత్సవమును జరుపుకొనిరి. భగవంతుడగు శివుడు కోరగనే వృషభము, వ్యాఘ్రము, సర్పము, జటము మొదలగువన్నీయు ఆ స్వామి ఆభూషణములయ్యెను. అనంతరము వేగముగా పయనించు బలమైన బలీవర్ధ నందికేశ్వరుని మీద మహాదేవుడు ఆరూఢుడై విష్ణువు మొదలగు దేవతలతో కూడి క్షణములో ప్రసన్నతాపూర్వకముగా దక్షుని గృహమునకు చేరెను. అచ్చట వినీతచిత్తుడగు ప్రజాపతి దక్షుడు తన ఆత్మీయ జనులందరితో కూడి భగవంతుడగు శివుని ఆహ్వానించుటకు ఆయనకు ఎదురుగా వెళ్ళెను. అప్పుడు ఆయన సకలాగముల సంతోషముతో రోమాంచితమయ్యెను. స్వయముగా దక్షుడు తన ద్వారము వద్దకు
వచ్చి యున్న సకల దేవతలను సత్కరించెను. వారందరినీ సురశ్రేష్ఠుడగు శివుని కూర్చునబెట్టి ఆయన పార్శ్వభాగమందు స్వయముగా మునులతో కూడి ఆసీనుడయ్యెను. అప్పుడు దక్షుడు మునులతో సహా సమస్త దేవతలకు కైవారము లొనరించెను. వారందరి భగవంతుడగు శివుని లోపలకు తీసుకొని వెళ్ళిరి. అప్పుడు దక్షునితో మనస్సులో మిగుల ప్రసన్నత కలిగెను. ఆయన సర్వేశ్వరుడగు శివుని ఉత్తమ ఆసనమొసగి స్వయముగా విధిపూర్వకముగా ఆ స్వామిని పూజించెను. తరువాత శ్రీవిష్ణువును నన్నును బ్రహ్మలను దేవతలను సమస్త శివగణములను యథోచిత విధిగా ఉత్తమ భక్తి భావముతో పూజించెను. ఇట్లు పూజనీయులైన పురుషులందరికును యథోచిత ఆదర సత్కారము లొనరించెను. దక్షుడు నా మానస పుత్రుడగు మారీచి మొదలగు మునుల నుండి అవసరమైన సలహాలను గ్రహించెను. దీని తరువాత నా కుమారుడగు దక్షుడు తండ్రినగు నా చరణములకు ప్రణమిల్లి సంతోషముతో ఇట్లు పలికెను. ప్రభు, మీరే వివాహ కార్యమును సంపన్నము చేయుడు. అప్పుడు నేను హర్షభరిత హృదయముతో చాలా మంచిది అని చెప్పి లేచి తిని కార్యమునంతయు చేయించుటయందు లగ్నమైతిని. తదనంతరము బలమైన గ్రహములతో కూడిన శుభముహూర్తమునందు దక్షుడు హర్షాతిరేకముతో తన పుత్రికయైన సతీదేవి చేతిని భగవంతుడగు శంకరుని హస్తమునందు పెట్టెను. అప్పుడు హర్షముతో నిండిన భగవంతుడగు వృషధ్వజుడై వైవాహిక విధానమును పరమసుందరియగు దక్ష కన్యను పాణిగ్రహణము చేసెను. నేనును శ్రీహరిను నీవును ఇతర మునులును దేవతలు ప్రథమ గణములు శివభగవానునకు ప్రణామములొనరించిరి. నానా విధములైన స్తుతులతో అందరును ఆ స్వామిని సంతుష్టపరిచిరి. ఆ సమయమున నృత్యగానములతో గొప్ప ఉత్సవమును జరుపుకొనిరి. సమస్త దేవతలకు మునులకు గొప్ప ఆనందము కలిగెను. భగవంతుడగు శివునికి కన్యాదానమొనరించి నా కుమారుడగు దక్షుడు కృతార్థుడయ్యెను. శివులును ప్రసన్నులైరి. సృష్టి యంతయు మంగళమునకు నిలయమయ్యెను.